ఈరోజు మనము దేవుని యొక్క దీర్ఘశాంతము గురించి, అలాగే మనమందరము కూడా ఒకానొక టైంలో ఒకానొక రోజున దేవుని సన్నిధిలో నిలుచుటను గురించి ఈ రెండు విషయాలను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనబడినటువంటి వారు సైతము ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారిలో ఎవరి మీదకి కూడా దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్టుగా మనకి ఈ మధ్యకాలంలో మనకు కనిపించదు. మన చుట్టూ ఉన్న విశ్వాసుల్లో కొంతమంది భక్తిహీనులై జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని శిక్షించాలి కదా, కానీ వారు శిక్షించబడట్లేదేంటి అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడు ఎందుకు ఇంత దీర్ఘశాంతం చూపుతున్నాడు? దేవుడు తప్పు చేసిన వారిని శిక్షించకపోతే మరి ప్రజల్లో ఎలా ఉంటుంది? ప్రజలకు ఎలా ఉంటుంది? నాకంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు ఇలాంటి చేయకూడనటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి మాటలు పలుకుతున్నారు, అయినా వీళ్ళకి ఏ శిక్ష రాలేదు, దేవుడేంటి వీళ్ళని శిక్షించలేదు అని వాళ్ళు ఆలోచించుకునేటువంటి ఆలోచన ఉంటూ ఉన్నది. ప్రియులారా, బహుశా దేవుడు ఏమీ చేయలేడేమో, దేవునికి వారిని శిక్షించేంత శక్తి లేదేమో, దేవుడు బలహీనుడేమో, లేకపోతే దేవుడు కృపగలవాడు కదా, దయగలవాడు కదా, ఏం చేసినా సరే దేవుడు క్షమించి వారిని విడిచిపెట్టేస్తాడేమో ఒకవేళ. అందుకే కదా నాకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు చాలామంది చేయకుండా పనులు చేస్తున్నా, పలకకూడనటువంటి మాటలు పలుకుతున్నా వారి మీదకి ఏ శిక్ష రాలేదు. కాబట్టి నేను చేస్తే ఏం తప్పు ఉంది? నేను కూడా వారికిలాగే ప్రవర్తిస్తే, నేను కూడా వారికిలాగే మాట్లాడితే ఇంకేంటి నష్టం అనుకుని ధైర్యం తెచ్చుకొని మరికొంతమంది ప్రియులరా లోకంలో పాపంలో భ్రష్టులుగా జీవించే అవకాశాలు కూడా ఉన్నాయి. మనము ఆలోచన చేస్తూ ఉంటే అసలు దేవుడు ఎందుకని మరి వారిలో కొంతమందిని దేవుడు శిక్షించకుండా వారి పట్ల దీర్ఘశాంతం చూపుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో కూడా కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఇలాగ రాయబడి ఉంది. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇది దేవుడు దీర్ఘశాంతుడు అని రాయబడింది. అసలు దేవుడు ఎందుకు ఇంత దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు? మనం పోయినటువంటి వారంలో నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో నుంచి ఒక మాట మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఏమిటది? దేవుని యొక్క కృపంట 1000 తరాల వరకు ఉంటుంది. హల్లెలూయా. ఎవరు దేవుని ప్రేమిస్తారో, ఎవరు దేవుని ఆజ్ఞలు గైకొంటారో వారిని దేవుడు 1000 తరాల వరకు ఏం చేస్తాడంట? వారిని ప్రేమిస్తాడు, వారి పట్ల కృప చూపుతాడని రాయబడింది. అబ్రహాము దేవుని ప్రేమించాడు అనగా అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను అతను గైకొన్నాడు కనుక అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు 1000 తరాల వరకు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కరుణిస్తూ ఉన్నాడు. అబ్రహాము పుట్టి ఇప్పటికి 1000 తరాలు అయితే అవలేదు, కానీ ప్రియులారా 1000 తరాల వరకు కరుణిస్తానన్న దేవుడు ఈ 2024వ సంవత్సరం, ఈ సంవత్సరము వరకు కూడా ఇశ్రాయేలులను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులో అనేక మంది భ్రష్టులు ఉన్న మాట వాస్తవమే. ఇశ్రాయేలులో అందరూ భక్తులు కాకపోవచ్చు. ఇశ్రాయేలులో చాలామంది దేవునికి విరోధముగా ప్రవర్తించే వాళ్ళు ఉంటూ ఉన్నప్పటికీ అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలులను దేవుడు ఇప్పటికీ కూడా ఎందుకు కాపాడుతూ ఉన్నాడు అంటే ఒకే ఒక్కడు అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు కనుక
దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడు కనుక ఇప్పటి వరకు దేవుడు ఇశ్రాయేలును కాపాడుతూ ఉన్నాడు. అయితే వాక్యములో మనం నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడంట శిక్షగాని విధిస్తే దేవుడు కృప చూపితే 1000 తరాల వరకు కృప చూపుతాడంట. అదే ఒకవేళ దేవుడు కానీ శిక్ష కానీ విధించాడు అనుకోండి, ఎవరికైతే ఆ శిక్ష విధించబడిందో వారికి 3 లేక 4 తరాల వరకు ఆ శిక్ష వాళ్ళ కుటుంబం అనుభవించవలసి ఉంటుందంట. చదవండి, నిర్గమాకాండము 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా దాటి వెలుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులను ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించును. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, శిక్ష ఏమో 3 లేదా 4 తరాల, అంటే శిక్ష చాలా 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 దేవుడు తక్కువ శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఆయన శిక్ష విధిస్తే ఆ శిక్ష యొక్క ప్రభావం, దేవుడు విధించిన శిక్ష యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందంట, అది దాని ప్రభావాన్ని 3 లేక 4 తరాల వరకు వాళ్ళు అనుభవించవలసి ఉంటుందంట. అందుకనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దీర్ఘశాంతము చూపుతున్నాడు. తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని సహితము శిక్షించవలసినటువంటి దేవుడు శిక్షించకుండా దీర్ఘశాంతము వారి పట్ల ఎందుకు చూపుతున్నాడంటే, దేవుడు కానీ శిక్షిస్తే వారికి 3 లేదా 4 తరాలు ఆ శిక్ష అనుభవించాలంట. ప్రియులారా, ఆలోచన చేయండి. తప్పు చేసింది ఎవడు? ఒకడు. శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? తప్పు చేసినా చేయకపోయినా వాని యొక్క కుటుంబంలో 3 లేదా 4 తరాల వరకు అనుభవిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయము? మనం అడగొచ్చు, అయ్యా తప్పు చేసింది వాడే కదా, వాడినే కదా దేవుడు శిక్షించాలి, మరి వారి యొక్క కుటుంబంలో 3-4 తరాల వరకు ఆ శిక్ష అనుభవించడం ఏంటండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు దేవుని మాటలు చాలామందికి అర్థం కావు. అర్థం కాక అర్థం పర్థం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రియులారా, అసలు దేవుడు చెప్తున్న మాట యొక్క భావం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు శిక్షిస్తే ఆ శిక్ష యొక్క ప్రభావం అతని కుటుంబంలో 3-4 తరాలు అనుభవించాల్సి వస్తుందంట. ఎలాగా? ఉదాహరణకి ఒక వ్యక్తి చేయకుండా తప్పిదాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని హెచ్చరించాడు, అయినా సరే అతను మారలేదు, మారు మనసు పొందలేదు. కాబట్టి దేవుడు అతన్ని శిక్షించాడు అనుకోండి. అతను మొత్తాడు అంటే అతను చచ్చిపోయాడు అనుకోండి. లేకపోతే ఒక మాటతో ఏమండి, చనిపోతే ఏమవుతుంది? అతని కుటుంబం ఏమవుతుంది? ఆలోచించండి. మొదట అతని భార్య విధవరాలవుద్ది. మరి తర్వాత వాళ్ళ పిల్లలు ఏమవుతారు? ఏమండి, తండ్రి లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు అవుతారు. మరి ఈ కుటుంబానికి ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కుటుంబం అభివృద్ధిలోనికి రావాలంటే ఎలా వస్తుంది? ఈనాడు సోషల్ మీడియాలో మనం చూస్తే కొంతమంది స్త్రీలు కొన్ని పనికిమాలిన పనులు చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు కొంతమంది యూట్యూబుల్లో. వాళ్ళతో మాట్లాడుతున్నారు, అమ్మ నువ్వెందుకు ఏదైనా లక్షణంగా మంచి పని ఏదోటి నెలకు 10,000 ఎంతో జీతం వచ్చే పని ఏదోటి చేసుకోవచ్చు కదా, ఇలాగ సమాజాన్ని పాడు చేసేటువంటి ఇటువంటి పని మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే, మాకు చాలా అప్పులు ఉన్నాయండి అని చెప్తున్నారు. మీ అప్పులుంటే మీ భర్త ఉంటాడు కదా, మీ భర్త తీరుస్తాడు కదా, ఆయన కూడా కష్టపడతాడు కదా. అంటే మాకు భర్త లేడండి, చనిపోయాడను,
లేకపోతే లేడనో, నాకు 2 పిల్లలనో 3 పిల్లలనో, వాళ్ళని పోషించుకోవడానికి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మేము ఇలాంటి చేయకూడనటువంటి పనులు మేము చేస్తున్నాము అనేటువంటి వాళ్ళు మనకి సోషల్ మీడియాలో చాలామంది కనపడుతున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటి? భర్త లేడు. భర్త లేకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి మేము ఇటువంటి పనులు చేస్తున్నాం. అంటే ఒక్క స్త్రీ వలన ఈ సమాజంలో ఉన్న మనుషులు ఎంతమంది చెడిపోతున్నారు, ఎంతమంది పాడైపోతున్నారు. పాపిష్టి వాడైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు వెంటనే మొత్తి వాడికి దేవుడు శిక్ష విధించగలడు. కానీ దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎందుకు ఆయన దీర్ఘశాంతము? దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు లోకు అయ్యిందా? ఏమండి, దేవుడు దీర్ఘశాంతము చూపుతున్నందున, దేవుడు కనికరము చూపుతున్నందున, దేవుడు మనల్ని శిక్షించకుండా ఇంకా విడిచిపెట్టినందున, దేవుడు శిక్షించలేదంటే అదేదో నిన్ను పరలోకం చేర్చుకుంటాడని మాత్రం కాదు. బిడ్డలారా, కొన్ని తప్పిదాలు చేస్తున్న క్రైస్తవులు, వాళ్ళకి శిక్ష రాలేదు అంటే దేవుడు వాళ్ళని క్షమించేస్తాడు, వాళ్ళని పరలోకమే చేర్చేసుకుంటాడు తర్వాత అని మీరు అనుకుంటున్నారా? జాగ్రత్త. చాలామంది ఇలాంటి మోసంలోనే ఉన్నారు. మేము ప్రార్థన చేస్తే చాలు, నేను చర్చికి వెళ్తే చాలు, మేము చేసే పనికిమాలిన పనులన్నీ కూడా ఏవి కూడా దేవుడు పట్టించుకుంటే ఈ పాటికి దేవుడు మమ్మల్ని శిక్షించాలి. మరి శిక్షించట్లేదంటే ఎందుకు శిక్షించట్లేదు? దేవుడు దయగలవాడు కాబట్టి, దేవుడు కృపగలవాడు కాబట్టి. దేవుడు నన్ను నరకంలో పడేస్తాడా? దేవుడు నన్ను అగ్నిగుణంలో తోసేస్తాడా? దేవుడు అలాంటి కఠినుడు కాదు అని అనుకుంటున్నారు. చాలామంది అలాగే బోధించేవాళ్ళు. జాగ్రత్త దేవుని బిడ్డలారు, మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు బోధ వింటున్నారు? చాలామంది దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు నేనేమి విడిచిపెట్టడు, నేను పరలోకమే చేర్చుకుంటాడు కానీ నరకంలోనికి పోనివ్వడు. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఇది కృపాకాలము. ఏ కాలం అంట? ఎండాకాలము, వర్షాకాలం, శీతాకాలం లాగా ఇదేం కాలం అంటండి? కృపాకాలం. ఎవడు చెప్పాడు నీకు ఇది కృపాకాలం అని? బైబిల్లో కృపాకాలం అని ఏమీ లేదు. కృపాకాలమోనో లేకపోతే శిక్షాకాలం అని ఏమీ లేదు బైబిల్లో. అసలు దేవుడికి కృప కలిగింది ఈ కాలంలోనే కాదు, దేవుడు ఎప్పుడూ కృప గలవాడే. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందండి? 118వ కీర్తన మీరు మొదటి నుంచి చదువుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అంటే దేవుని కృప అప్పుడెప్పుడో దేవుడికి కృప లేదు, ఇప్పుడు మాత్రమే ఆయనకు కృప వచ్చింది, జాలి వచ్చింది. అప్పుడెప్పుడో జాలి లేదు ఆయనకి. అప్పుడెప్పుడో దేవుడికి జాలి లేకపోయి ఇప్పుడు జాలి ఎందుకు వచ్చింది అంటే దేవుడికి ఏమైనా పౌరుషం తగ్గిపోయిందంటారా? అందుకని ఓపిక తగ్గిపోయిందంటారా? దేవుడికి బలం తగ్గిపోయి శిక్షించడానికి ఆయనకి బలం లేక, ఓపిక లేక ముసలోడు అయిపోయి, అందుకని ఇంకెందుకులే అని చెప్పి ఆయన శిక్ష విధించడం మానేసి అంతా జాలి, అంతా కనికరము అంటున్నాడా? ప్రియులారా, ఆలోచించండి. దేవుణ్ణి అటువంటి బలహీనుడిగా ఊహించుకుంటున్నారేమో చాలామంది. దేవుడికి వయసుతో నిమిత్తము లేదు, దేవుడు బలము గలవాడు, శక్తి గలవాడు. ప్రియులారా, ఆ బలవంతుడైనటువంటి దేవుడు మరి ఎందుకు దేవుడు శిక్షించట్లేదు ఇప్పుడు అనంటే నువ్వు అనుకుంటున్నావు కృపాకాలం ఇది అని. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. దేవుడు ఎప్పుడూ కృప గలవాడే, ఆయన ఎప్పుడూ దీర్ఘశాంతం గలవాడని రాయబడింది. కనుక దేవుడు నన్నేమీ చేయలేదు కదా, దేవుడు చేయుడు కదా అని చెప్పేవాళ్ళ మాటలు విని ఒకవేళ మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, కొన్ని చేయకూడనటువంటి చెడ్డ పనులు మానకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, పలకూడని చెడ్డ మాటలల్లా పలుకుతూ సమాజాన్ని చెడిపే పనులు కానీ చేస్తే దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు. ఇందులో ఏ సందేహమేమీ లేదు, ఇంకా ఆప్షన్ లేదు. దేవుడు శిక్షించట్లేదంటే నిన్ను రక్షించాడని అర్థం కాదు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. తప్పు చేసినా సరే శిక్షించుకోండి. ఎందుకు ఆ దీర్ఘశాంతము? వాడు ఎలాగా నరకానికి పోతాడు. ఎవడు? ఆ తప్పు చేసిన వ్యక్తి. దేవుని వాక్యానికి విరుద్ధంగా పాపిష్టి పనులు చేసేవాళ్ళు, దైవ దోషణ చేసేవాళ్ళు, దేవుని సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసిన వాళ్ళు, వారు ఎలాగా నరకానికి పోతారు? వాళ్ళు నిత్యాగ్నిలో వాళ్ళు కాలుతారు.
ఇంకా వాళ్ళని మరలా ఇక్కడ శిక్షించినా ఓటే, శిక్షించకపోయినా ఓటే. ఒకవేళ శిక్షిస్తే ఏం జరుగుతుందంటే అతని కుటుంబంలో అతనిని బట్టి 3 లేదా 4 తరాలు ఏమవ్వాలి, ఆ ప్రభావాన్ని అనుభవించాలి. శిక్ష దేవుడు అతనికే వేశాడు, కానీ ఆ శిక్ష ప్రభావం భార్య అనుభవిస్తుంది. ఇక్కడ భర్త లేని లోటు, సంపాదన లేక, ఆదాయము లేక, ఆదరించేవాళ్ళు లేక, తను పోషించబడాలి, తన బిడ్డలు పోషించబడాలి. కనుక ఏం చేస్తున్నారు, అనేక మంది సమాజాన్ని పాడు చేస్తున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. రెండవదిగా, తండ్రి లేనప్పుడు, కుటుంబంలో ఆదరణ లేనప్పుడు పిల్లలు ఏమవుతారు, దిక్కులేని వాళ్ళు అవుతారు. దిక్కులేని పిల్లలు ఏం చేస్తారు, అవసరమైతే అవసరాల కొరకు, వాళ్ళ అక్కర కొరకు, ఆకలి బాధ కొరకు అవసరమైతే దొంగలుగా మారుతారు. మరి సమాజాన్ని ఎంత పాడు చేద్ది ఆ ప్రభావం, ఆ పిల్లల ప్రభావం. అంతేకాదు, వాళ్ళకి భయం లేదు, బతి లేదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతూ ప్రియులారా విచ్చలవిడిగా మారి త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రౌడీలుగా, దొంగలుగా, జోదగాళ్ళుగా, నరహంతకులుగా, రకరకాలుగా పిల్లలు మారే అవకాశం ఉంది. దాన్ని బట్టి వాళ్ళ కుటుంబంలో ఎవడు బాగుపడతాడు, ఆ కుటుంబాన్ని ఎవడు ఆదరిస్తాడు, వాళ్ళ అభివృద్ధిలోనికి వచ్చేది ఎప్పుడు, వాళ్ళు దీవించబడేది ఎప్పుడు, 2 తరాలు కావచ్చు, లేదా 3 తరాలు కూడా కావచ్చు. ఈ ప్రభావం, ఈ నష్టం ఎప్పటిదాకా అనుభవించవలసి ఉంటుంది వాళ్ళు, అప్పటిదాకా. అదైనా వాళ్ళు సరిగ్గా నడిస్తే, వాళ్ళు కూడా వాళ్ళకిలాగే, వాళ్ళ తండ్రిలాగా, వాళ్ళ పితరులాగా దుర్మార్గులు అయితే వాళ్ళ బ్రతుకు ఇంకా అధ్వానంగా మారిపోతుంది. కనుక దేవుని దృష్టిలో ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనకు తెలియనటువంటి సంగతులు దేవుని దగ్గర ఉన్నాయి. అందుకనే దేవుడు ఈ పాపిష్టి మనుషులను దేవుడు శిక్షించకుండా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు, కాపాడుతున్నాడు, ఇంకా వాళ్ళకి ఆయుష్నిస్తున్నాడు. ప్రియులారా, ఇంకా వాళ్ళని ఆరోగ్యంతో ఉంచుతున్నాడు. కనుక చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు శిక్షించట్లేదు, దేవుడు ఏ విధమైనటువంటి కోపము వారి మీద చూపట్లేదు కాబట్టి ఇలాగ ఉంటున్నారు, మేము కూడా అలా ప్రవర్తించినా పర్వాలేదేమో అనుకునేటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. చూడండి, ఈ మాటలు మీకు నేను ఎందుకు చెప్తున్నాను, దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతం ఎందుకు ఈ విధంగా ఉందో నేను మీకు చెప్పాను. ఆయన దీర్ఘశాంతం ఎవరి మీద ఉంది, తప్పు చేసిన వాడి మీద కాదు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని దీర్ఘశాంతము తప్పు చేసిన వాడి మీద కాదు, వాడిని శిక్షిస్తే నష్టపోయే తన భార్య మీద దేవుని దీర్ఘశాంతం ఉంది. తన భార్య బాధపడకూడదు, తన భార్య సమస్యలోకి నెట్టబడకూడదు. అలాగే దేవుని దీర్ఘశాంతము ఎవరి మీద ఉంది, దేవుని కృప అతని పిల్లల మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. తన పిల్లలు దొంగలుగా మారకూడదు, తన పిల్లలు భయం లేనివారుగా, భక్తి లేనివారుగా, క్రమం లేనివారుగా, దిక్కు లేనివారులాగా వాళ్ళు అయిపోకూడదని ఆ పిల్లల మీద దేవునికి మరి దీర్ఘశాంతం ఉండటాన్ని బట్టి కొంతమందిని దేవుడు శిక్షించకుండా ఉన్నాడు అనే సంగతి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మీకు చూపిస్తాను దీనికి సాక్ష్యముగా. నిర్గమాకాండము 22వ అధ్యాయం 24వ వచనం. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అక్కడ అర్థమైందా? దేవుడు అంట శిక్ష విధిస్తే, ఎందుకు శిక్ష విధిస్తానంటున్నాడో పైన చెప్పాడు. అయితే అది దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అక్కడ నేను కాని శిక్ష విధిస్తే, నేను కాని మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తే, నేను కాని మిమ్మల్ని మరణానికి అప్పగిస్తే మీ భార్యలేమో ఇలాగవుతారు, మీ పిల్లలేమో ఇలా అవుతారని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. వీళ్ళ బ్రతుకు మార్చుకోమని, మారు మనసు పొందమని, పశ్చాత్తాపడమని దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. ఇంకొక మాట చూడండి, విలాప వాక్యములు 5వ అధ్యాయం 3వ వచనం. ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ విలాప వాక్యములు అనేటువంటి ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త, ఇతను ఏమంటున్నాడంటే వీళ్ళ శిక్షకు అప్పగించబడిన తర్వాత చెప్తున్నాడు. ఇతను ఏమనంటే, మేము దిక్కులేని వారము, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి,
ద్రవ్యం ఇచ్చి చాలండి. అక్కడ చెప్తున్నాడు, వాళ్ళు దేవుడు వాళ్ళని శిక్షించే వాళ్ళకి, శత్రువుకి దేవుడు అప్పగించిన తర్వాత, అంటే పొరుగు శత్రువైనటువంటి రాజుకి ఇశ్రాయేలులను దేవుడు అప్పగించిన తర్వాత, యుద్ధము జరిగిన తర్వాత, ఆ యుద్ధములో ఇశ్రాయేలులో అనేక మంది చంపబడితే, ఆ చంపబడిన వారి యొక్క భార్యలు ఏమయ్యారంటే ఇక్కడ విధవరాండ్రు అయ్యారు. వాళ్ళ పిల్లలేమో తండ్రి లేని దిక్కులోని వాళ్ళు అయిపోయారంట. దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో వారాల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఇశ్రాయేలులను దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు, వాళ్ళని గద్దిస్తూ వచ్చాడు. ఎంతోమంది ప్రవక్తలను పంపించి వాళ్ళని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మీరు ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారు, దైవికంగా దేవునికి విరోధమైన పాపాలు చేస్తున్నారు, అలాగే మనుషులకు విరోధమైన పాపాలు చేస్తున్నారు, మీరు ఇలాంటి చేయకండి, ఈ మానండి అని దేవుడు ఎంతో హెచ్చరించాడు. చివరికి దీర్ఘశాంతం ఎన్నో రోజులు ఆయన చూచాడు. చివరికి ఏం చేశాడంటే, ఒక రోజున వారిని తమ శత్రువులకు దేవుడు వారిని అప్పగించేశాడు. దేవుని స్తోత్రం. అప్పగించాడు అంటే తీసుకెళ్ళి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళకి చేతికి అప్పగించాడని అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అంటే ఈయన ఏ విధంగా అప్పగించాడంటే, కాపాడవలసిన శత్రువు వచ్చి వీళ్ళని హింసిస్తూ ఉంటే కాపాడవలసిన ఈయన కాపాడడం మానేశాడు అంతే. అప్పుడు శత్రువు తన పాటు తాను చేసుకున్నాడు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, అక్కడెక్కడో కుక్క, కరిసే కుక్క, అది చాలా కోపంగా సీరియస్గా మొరుగుతూ సీరియస్గా పరిగెట్టుకు వస్తుంది. ఆ పిల్లోడి పక్కన ఒక బలమైన ఒక వ్యక్తి తన చేతిలో ఒక మంచి దుడ్డు కర్రోటి చేతిలో పట్టుకుని ఉన్నాడు. మరి పట్టుకుని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ పిల్లోని కరవడానికి వస్తున్నటువంటి ఆ కుక్కని ఏం చేయాలి? దాన్ని అడ్డుకోవాలి కదా. కానీ అతను అడ్డుకోకుండా అలా నిలబడి ఉన్నాడు అంతే, సోద్యం చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది? వచ్చి ఆ వ్యక్తి మీద అటాక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ వ్యక్తే కాపాడడం అనేసి ఆ కుక్కకి అప్పగించినట్టు అయింది. దేవుని స్తోత్రం. దేవుడు కూడా ఇశ్రాయేలును కాపాడువాడు. వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కునుకక నిద్రపోక కాపాడేటువంటి ఈ దేవుడు ఇశ్రాయేలుల మీదకి శత్రువులు వస్తుంటే దేవుడు వాళ్ళని కాపాడడం అనేసి ఆయన సోద్యం చూస్తూ ఉన్నాడు. కనుక శత్రువు వచ్చాడు, వీరి మీద యుద్ధం చేశాడు, అనేక మందిని హతం చేశాడు, అనేక మందిని బందీలుగా పట్టుకుని వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది జరిగిన చరిత్ర. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అప్పగించడం అంటే అది. వాక్యంలో చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజగు, ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. 2వ వచనం, ప్రభువు అంటే ఎవరంటే దేవుడు. ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించేను. విన్నారా? దేవుడంట యోధారాజు అయినటువంటి యెహోయాకీమును, అలాగే దేవుని మందిరంలో ఉన్నటువంటి శేషించినటువంటి ఉపకరణాలని ఎవరి చేతికి అప్పగించాడంట? బబులోను రాజు చేతికి అప్పగించాడంట. అంటే మీకు ఇందా చెప్పినట్లు అవన్నీ తీసుకెళ్ళి ఇదిగో నాయన పట్టుకెళ్ళని అతని చేతుల్లో పెట్టలేదు దేవుడు. ఏం చేశాడు? కాపాడవలసిన దేవుడు కాపాడటం మానేసి ఆయన చూస్తూ ఉన్నాడు అంతే. కాబట్టి ఆ రాజు వచ్చాడు, ఆ దేశం మీద యుద్ధం చేశాడు, అనేక మందిని హతం చేశాడు. చివరికి యెహోయాకీము అనేటువంటి ఆ రాజును సంఖ్యల చేత బంధించాడు. అతనితో పాటు ఇంకా అనేక మందిని సంఖ్యల చేత బంధించాడు. అలాగే అప్పటికే ఉన్నటువంటి దేవుని మందిరం, ఇప్పుడైతే లేదు కదా ఆ మందిరం, ఆ మందిరంలో ఉన్నటువంటి బంగారపు
దేవుని యొక్క పనికి ఉపయోగించే ఉపకరణాలన్నింటినీ కూడా తీసుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి ఈ సంగతి అని మనం ఆలోచిస్తే, దేవుడు దీర్ఘశాంతుడై కృపా సమృద్ధి గలవాడై అనేక సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు రాజులను దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. వారు చేస్తున్న తప్పిదాల విషయంలో వాళ్ళని గద్దిస్తూ వచ్చాడు. వాళ్ళు మారు మనసు పొందమని. ముఖ్యంగా వారు విగ్రహారాధన చేస్తూ వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు విగ్రహారాధన చేయకూడదు అంటే ఇశ్రాయేలు చేయకూడదు. ఇతర దేశాలలో ఉన్నటువంటి ఎవరైనా చేస్తే చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇశ్రాయేలు ప్రత్యేకం. ఎందుకంటే అబ్రహాం అనే మనుషుడికి సంతానం లేనప్పుడు దేవుడే అతనికి ఇశ్రాయేలులను సంతానంగా దేవుడు పుట్టించాడు. అంత మాత్రమే కాక వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించుకున్నాడు. పైగా వారికి కనాను అనేటువంటి ఒక దేశాన్ని, ఒక చిన్న దేశాన్ని వాళ్ళకి స్వాచ్ఛంగా ఇచ్చాడు. కనుక ఈ చిన్న దేశంలో, ఇశ్రాయేలు అనే ఈ చిన్న దేశంలో ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉంటాయి. ఏంటది? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఆజ్ఞ. అది ఉండకూడదు. ఆకాశం అందు ఉన్న రూపాల్లో కానీ, భూమికి అందున్న రూపాల్లో కానీ, భూమి కింద ఉన్న నేల ఎందున్న రూపాల్లో కానీ ఏ రూపమునైనా విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు. దానికి నీవు సాగిలో పడకూడదు. ఇది వారికి ఉన్న ఆజ్ఞ. హల్లెలూయా. ఇశ్రాయేలులకు మాత్రమే ఈ యొక్క ఆజ్ఞ. మిగతా వాళ్ళందరికీ ఆజ్ఞ లేదు. మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళకి, ఏ దేశ ప్రజలకు కూడా ఈ ఆజ్ఞలు లేవు. ఒకవేళ మాకు కూడా ఈ దేవుడు ఇష్టమే అనుకుని ఆ దేవుడిని ఆరాధిస్తే, ఆ దేవుడు కావాలనుకుంటే వాళ్ళు విగ్రహాలు వదిలేసి వాటిని విడిచిపెట్టి వీరిని అనుసరించవచ్చు. ఈ వెసులుబాటు ఉంది. మీరు ఇందులో రాకూడదు అనుకుంటే మానుకోవచ్చు, అది మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. కానీ ఇశ్రాయేలుకి మాత్రం ప్రత్యేకం. అందుకని దేవుడు వాళ్ళకి చెప్పాడు, మీరు ఏ విగ్రహారాధన చేయకూడదని. కానీ ఇశ్రాయేలులు, అలాగే ఇశ్రాయేలు రాజులు కూడా మరి ఇతర దేవతలను వారికి దేవుళ్ళుగా చేసుకుని వాటిని పూజిస్తూ దేవుడైన యెహోవాకు వారు చాలా కోపాన్ని పుట్టిస్తూ వచ్చారు. అది మాత్రమే కాక మనుషులు చేయగలిగే తప్పిదాలు, లోకంలో మామూలుగా ప్రజల్లో జరిగే తప్పిదాలు ఏ ఉంటాయో అలాంటి తప్పిదాలు కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ రెండిటిని గురించి దేవుడు అనేక సార్లు ఇశ్రాయేలులను ప్రియులారా సంవత్సరాల తరబడి, నెలల తరబడి, వారముల తరబడి, దినముల తరబడి ఆయన హెచ్చరిక చేస్తూ వారి పట్ల దీర్ఘశాంతము దేవుడు చూపుతూ వచ్చాడు. కానీ వారెవరు కూడా దేవుని దీర్ఘశాంతాన్ని వారి రక్షణార్థమని వాళ్ళు ఎంచక దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను దుర్వినియోగం చేసుకుంటూ వచ్చినప్పుడు చివరికి ఆయన ఏం చేశాడంటే వారి శత్రువులకు దేవుడు వారిని అప్పగించాడు. అంటే వాళ్ళకి శిక్ష వేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. శిక్ష వేసినప్పుడు ఏం జరిగింది? అనేక మంది బానిసలైపోయారు. ఆ బానిసలైపోయిన వారిలో ఈ దానియేలు కూడా ఒకడు. హల్లెలూయా. ఇది దేవుని దీర్ఘశాంతం, ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు అనే దాని మీద ఇప్పటి వరకు మీకు ఈ కొద్దిపాటి మీకు సమాధానం నేను మీకు ఇస్తూ వచ్చాను. ఇందుకొరకే దేవుడి దీర్ఘశాంతం. నీవు తప్పు చేసినా నీ భార్య మీద ఉన్న దీర్ఘశాంతాన్ని బట్టి, కృపను బట్టి, నీ భార్య బాధించబడకూడదని, ఆమె వలన సమాజం పాడవకూడదని, అలాగే నీ బిడ్డలు దిక్కులేని వాళ్ళు కాకూడదని, వాళ్ళ సమాజంలో మరి పాడు కాకూడదని, నష్టాలు జరగకుండా ఉండడం కొరకు, ఈ సమాజాన్ని ఇలా కాపాడడం కొరకే దుష్టుడివైనా, దుర్మార్గుడివైనా, మరి పాపిష్టివాడువైనా దేవుడు నిన్ను శిక్షించకుండా ఉన్నాడు. కానీ దేవుడు ఎంతకాలం ఇలా దీర్ఘశాంతం చూపుతాడు? ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు శిక్షించి తీరుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుడి దీర్ఘశాంతాన్ని పరీక్షించుకోవద్దని, దేవుడి దీర్ఘశాంతం ఉండగానే మారు మనసు పొందాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా దేవుని సన్నిధిలో నిలిచే వాళ్ళు ఎవరు అంటే, రేపు పరలోకంలో దేవుని సన్నిధిలో నిలిచే వాళ్ళు ఎవరు? ఈ రెండింటికి నేను తీసుకున్న అధ్యాయం ఏదంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము
మొదటి నుండి దరిదాపుగా మరి ఏడో వచనం వరకు ప్రియులారా నేను తీసుకున్నాను ఈ 2 మాటలు చెప్పడానికి. ఇందులో మొదటిది మనం ధ్యానం చేస్తాం. యెహోయాకీమును దేవుడు ఏం చేశాడు? బబులోను రాజుకి అప్పగించాడు. యెహోయాకీమును బబులోను రాజుకి అప్పగించేటువంటి ఆ దినాల వరకు అనేక సంవత్సరాల వారి మీద దయ చూపాడు, కనికరం చూపాడు. చివరికి యెహోయాకీము కాలంలో అతను ఏలుబడి 3వ సంవత్సరంలో బబులోను రాజు చేతికి ఆ ప్రజల్ని, ఆ రాజుని, ఆ దేశ ప్రజలంటే ఇశ్రాయేలులను దేవుడు అప్పగించడం జరిగింది. అలా అప్పగించడం ద్వారా అనేక మంది హతులయ్యారు. వారి భార్యలు విధవరాలు అయ్యారు. వారి పిల్లలేమో దిక్కులేని వాళ్ళు అయ్యారు. వాళ్ళ పిల్లల్లో బలమైనటువంటి వ్యక్తులు, సౌందర్యం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజనగరులో నిలవడానికి కలిగిన యోగ్యత కలిగిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ రాజు ఏం చేశాడంటే బందీలుగా తీసుకుని బబులోను దేశానికి వెళ్ళిపోయాడంట. ఇదే వచనాన్ని మీరు చూడండి, 4వ వచనం. రాజు అష్పనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అన్నాడు. జాగ్రత్తగా వినండి మాటలు. ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకుందాం. ఏమిటంటే బబులోను యొక్క రాజు ఒక సామాన్యుడు, కాకపోతే అతను రాజు అంటే ఒక మనుష్యుడు. అతను కూడా అతను దేవుడు కాదు. బబులోను రాజు మనుష్యుడు, అతను దేవుడు కాదు. అటువంటి దేవుడు కానటువంటి ఒక రాజు చెబుతున్నటువంటి ఒక మాట ఏంటంటే రాజనగరిలో నిలువదగిన, ఎవరంటండి, రాజనగరందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి అంటున్నాడు. ఇక్కడ మనం అందరము అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏంటంటే రాజు నగరిలో అంటే అంతఃపురంలో ఎవరైనా నిలవాలి అంటే ఏమండి ఆ నగరంలోనికి, రాజుగారి యొక్క నగరంలోనికి ఎవరైనా రావాలన్నా అక్కడ నిలవాలన్నా వాళ్ళకి ఒక అర్హత ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఏముండాలండి? అర్హత. ఎలాంటి అర్హత ఉండాలి? అతను చెప్తున్నాడు, లోపము లేని సౌందర్యమును. చూడండి, వాళ్ళకి ఏముండాలంట? రాజుగారి నగరంలో అంతఃపురంలో ఎవరైనా నిలవాలంటే వాళ్ళకి ఏముండాలంట? లోపము లేని సౌందర్యం ఉండాలంట. మీరు ఆలోచన చేయండి. ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు, ఒక రాజు, ఒక దేశానికి రాజు అయినటువంటి ఒక మానవుడైనా అతని అంతఃపురంలో ఎవడైనా నిలవాలంటే, అంతఃపురంలో ఉండాలి అంటే అతడికి ఏముండాలంట? లోపము లేని సౌందర్యం ఉండాలంట. అంటే అందరూ అందముగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, లోపాలనేవి ఉండకూడదంట. ఆలోచన చేయండి. మరైతే దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు నివసించే ఆ పరలోకములో, అంటే మనమందరం కూడా పరలోకం వెళ్ళబోతున్నాం కదా. ఆ పరలోకంలో ఎవరుంటారు మనతో పాటు? ప్రభు అయిన యేసుక్రీస్తు, మన దేవుడైన యేసుక్రీస్తు వారు మనతోనే ఉంటారు. ఆయన ఎవరు? రాజు, రాజులకు రాజు, రారాజు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి రాజులకు రాజు అయిన రారాజు అయినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు నివసించే ఆ అంతఃపురములో నీవు నిలవాలంటే, నీవు ఉండాలంటే, నువ్వు నివసించాలంటే ఎలా ఉండగలుగుతావు? ఎవరుంటారు? ఆఫ్టర్ ఆల్ ఓ భూ సంబంధమైన ఒక రాజు యొక్క అంతఃపురంలో ఉండాలంటేనే వాడికి లోపము లేని సౌందర్యం ఉండాలట. లోపము లేని సౌందర్యం లేకపోతే, ఎక్కడైనా అతని సౌందర్యంలో లోపం ఉంటే అతడు అంతఃపురంలో నిలవడానికి అర్హుడు కాదు. అంటే అతను రానెవరు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగాక. తత్వజ్ఞానం తెలిసి ఉండాలంట, జ్ఞానం తెలిసి ఉండాలంట, లోపం లేని సౌందర్యం ఉండాలంట. అంటే చూడడానికి కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ బాగుండాలి. ఎవరికి లోపం లేని సౌందర్యం అంటే? ఒక మనిషి దృఢంగా ఉండాలి, తేజస్సు కలిగి ఉండాలి,
జ్ఞానము కలిగి ఉండాలి, సురుకుగా ఉండాలి. అతని అవయవాలు చూస్తుంటే శిరస్సు నుండి పాదాల వరకు ఏ అవయవంలో ఏ విధమైన లోపము ఉండకూడదు. అతని రూపంలో కూడా తేజస్సు ఉట్టుపడుతూ ఉండాలి. అలాంటి లోపము లేని సౌందర్యం కలిగిన వ్యక్తులు మాత్రమే రాజుగారి యొక్క నగరంలో నివసించడానికి లేక నిలవడానికి వాళ్ళకి అర్హత అంట. మరి దేవుని సన్నిధిలో నిలవాలంటే మనకి ఏ అర్హత ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఏ అర్హత లేకుండా మనం దేవుడి సన్నిధిలో ప్రవేశించగలుగుతామా అని అంటే లేదు. దేవుని బిడ్డలారా, పరలోకంలో ప్రవేశించాలనుకునే వారికి కూడా ఏ లోపము ఉండకూడదంట. బైబిల్ అదే చెప్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు, ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నాడు దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అయ్యో వింటున్నారా బిడ్డలారా, సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. తన భార్యగా ఉండబోతున్న పెండ్లి కుమార్తెగా సిద్ధపడి పరలోకానికి రాబోతున్న సంఘం గురించి చెప్తున్నాడు. ఆ సంఘం అంట ఎలా ఉండాలి, అది కలంకమైనను, చూసారా, కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని. చాలండి, మనకు అర్థమైపోతుంది, దేవుని ఉద్దేశం తెలిసిపోతుంది ఇక్కడ. పరలోకంలో ఉండబోయే దేవుని సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంట, కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనా లేక ప్రియులారా పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఏముండాలంట, పరిశుద్ధత కావాలి. ప్రియులారా, పై రూపము బాగోకపోవచ్చు, ఈ పై రూపము నల్లగా ఉండొచ్చు, ఒకవేళ చెయ్యో కాలో ఏదోటి వంకరతనం ఉండొచ్చు, ఏదో లోపం ఉండొచ్చు ఒకవేళ ఉంటే. కానీ అంతరంగ స్వభావం మాత్రం ఎలాగ ఉండాలి, ఏ మచ్చ డాగు మాత్రమో ఉండడానికి వీల్లేదు దేవుని సంఘానికి. ఈనాడు చాలామందికి చూస్తుంటే అసూయ, ద్వేషము, మత్సరము, కలహము, పగ, గర్వము, విమతములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటివన్నీ కూడా ఈనాడు సంఘములో చాలామంది జీవితాల్లో ఉన్నాయి. అంటే ఇలాంటి లోపాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుని సన్నిధిలో పరలోకమైన అంతఃపురంలో నివసించడానికి వాళ్ళు అర్హులు కాదు అని బైబిల్ చెప్తుంది. ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబడిన సోదరుడా, సహోదరుడా, నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలి అంటే నీకు ఆత్మ సౌందర్యం ఉండాలి. కనీసం వాక్యంలో సమూయేలు గ్రంథం పోయిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు దావీదును రాజుగా అభిషేకించే ఆ సందర్భంలో యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సమూయేలు వచ్చినప్పుడు, అభిషేకించడానికి వచ్చినప్పుడు ఎలీయాబుని చూసి సమూయేలు ఏమనుకున్నాడంట, నిజముగా ఇతడే యెహోవా ఏర్పరచుకొనిన మనుషుడు అనుకున్నాడంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను మనుషుని యొక్క అంతరంగాన్ని చూస్తానన్నాడు. కాబట్టి ఒకవేళ ఈ పై రూపము ప్రియులారా ఒకవేళ సరిగా లేకపోవచ్చు, ఏదైనా లోపం కలిగి ఉండొచ్చు, లోపము లేని సౌందర్యం అనేది మనకు లేకపోవచ్చు. ఒకవేళ మన శరీరంలో ఎక్కడో ఒక అవయవానికి లోపం ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు ఈ శరీరము కంటే దేన్ని చూశాడు, మన అంతరంగాన్ని చూస్తున్నాడు. కనుక మన అంతరంగంలో ఏముండాలి చెప్పండి, లోపము లేని సౌందర్యం ఉండాలి. కానీ మరి ఉందా? ఈనాడు చాలామందికి ద్వేషం ఉంది, చాలామంది హృదయాల్లో మనుషుల మీద ద్వేషం ఉన్నది, మనుషుల మీద అసూయలు ఉన్నాయి, రకరకాలైనటువంటి లోపాలతో చాలామంది నివసిస్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళందరూ దేవుని సన్నిధికి వెళతారా? వాళ్ళు తీసుకురాబడతారా? తీసుకురాబడరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాజు నపుంసకుల అధిపతికి
ఈ దానియేలు, జకరియా, అజర్యా, మిషాయేలు ఇలాంటి బాలురులను వాళ్ళకి అప్పగించి 3 సంవత్సరాల వరకు వీళ్ళని పోషించి 3 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి తీసుకురా. నా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి వీళ్ళు ఎలాగ ఉండాలి? లోపము లేని సౌందర్యం గల వాళ్ళై ఉండాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానములో అభివృద్ధి చెంది ఉండాలి, తత్వజ్ఞానం తెలిసి ఉండాలి, ఇలాంటి జ్ఞానవంతులుగా ఉండాలి, ఇలాంటి బలవంతులుగా ఉండాలి, ఇలాంటి సౌందర్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి. అలాగున ఈ 3 సంవత్సరాలు వీళ్ళని పెంచి పోషించి సిద్ధపరిచి అలాంటి వారిని తీసుకురా నా దగ్గరికి అని కొంతమంది బాలురులను అప్పగించాడంట రాజు నెబుకద్నెజరు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పట్టుకొచ్చేటప్పుడు యెరూషలేములో నుండి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చేటప్పుడే ఏరి పట్టుకొచ్చాడు. ఆ పట్టుకొచ్చేటప్పుడే వారిలో చాలా సౌందర్యం ఉంది. రాజునగర్లో వాళ్ళు నిలవదగిన అర్హతలు వాళ్ళకి కనపడుతున్నాయి వాళ్ళని చూస్తుంటే. కనుక వీళ్ళు నిలవడానికి అర్హులుగా కనపడుతున్నారని ఆ జనాలందరినీ తీసుకొచ్చి ఈ నపుంసకుల అధిపతికి అప్పగించి 3 సంవత్సరాల వరకు వీళ్ళని పోషించు. నేను తినే ఆహారం వీళ్ళకు కూడా పెట్టు, నేను తాగే ద్రాక్షారసం కూడా వీళ్ళకి పోయి వీళ్ళు తిని దృఢంగా తయారై బలంగా ఉండి వాళ్ళ సౌందర్యంలో కానీ వాళ్ళ శరీరంలో కానీ ఏ లోపము లేకుండా వాళ్ళు నా సన్నిధిలో నిలవడానికి యోగ్యులుగా ఉండాలి. అలా తీర్చిదిద్ది అప్పుడు వాళ్ళు నా దగ్గరికి తీసుకురాని వాళ్ళని పంపించాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఆలోచించండి, సంఘమును అలాగును సిద్ధపరచడానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన బోధ చేత తన వాక్యము చేత సంఘాన్ని కడతా ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. సంఘాన్ని కడతా ఉన్నప్పుడు, సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఎంతమంది లోపము లేని సౌందర్యాన్ని కలిగి ఉన్నారు, అంతరంగ పరిశుద్ధత కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఉండాలంటే ప్రాముఖ్యమైనది ఏంటంట? పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత ఉండాలి, అంతరంగములో మంచి స్వభావం ఉండాలి. ఈ రెండూ లేనటువంటి ఏ విశ్వాసి కూడా పరలోకానికి రాడు. దేవుని సన్నిధిలో నిలవడానికి వాళ్ళు యోగ్యులు కాదు. ఒకవేళ ఎవరైనా లేదు దేవుడిని మనం నమ్ముకుంటే చాలు, దేవుడు మనల్ని పరలోకం తీసుకుపోతాడని ఎవడని బోధ చేస్తుంటే వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. జాగ్రత్త, బైబిల్లో అలాగూ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మీకు నేను చెప్తాను. భూ సంబంధమైన మందిరం ఏంటండి? ఏది? ఇశ్రాయేలు దేశంలో రాజైన సొలొమోను గారు కట్టిన మందిరం. ఆ మందిరంలో సేవ చేసేటువంటి లేవీలు దేవుని సన్నిధిలో ఆ భూ సంబంధమైనటువంటి ఆ మందిరంలో కూడా నివసించాలంటే, అంటే అందులో పనిచేయాలంటే ఏ లోపము ఉండకూడదట. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? నా మాటలు అర్థమవుతున్నాయా? పరలోకం దాకా అక్కర్లేదు. ఈ భూమి మీద ఉన్న దేవుని యొక్క మందిరం, ఆ మందిరంలో పనిచేయాలంటే, ఆ మందిరంలో ప్రవేశించాలంటే వాళ్ళు కూడా లోపం లేని వారిగా ఉండాలంట. ఒకసారి చూడండి, లేవ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం. నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమైనదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి అంటే బలి అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కలంకముండును. చూడండి, కలంకం అంటే ఏంటంట? మనం ఇందాక చదువుకున్న ఇదే మాట. కలంకం అనే మాట ఎక్కడ? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో దేవుని సంఘానికి కలంకమైనను మరి అట్టిదే ఏదైనాను ఉండకూడదు అన్నాడు. ఇదిగో ఆ కలంకం అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. కలంకము గలవాడుండును, వాడు గుడ్డివాడు. అంటే గుడ్డితనం ఒక కలంకం. ఏంటండి? దూరదృష్టి లేనివాడు ఒక గుడ్డివాడంట. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడింది. దూరదృష్టి లేనివాడు ఎలాంటోడంట? గుడ్డివాడు. నేను ఇలాంటి పనులు చేస్తున్నాను, రేపొద్దున నాకు ఏ ఫలం వస్తుందో అని ఆలోచించకుండా ప్రియులారా చాలామంది కొన్ని పనులు జరిగించేస్తూ ఉంటారు. నేను ఇలాంటి మాటలు పలికేస్తున్నాను, ఉన్నవి లేనివి సృష్టించి మరి నేను మాట్లాడుతున్నాను, దీని ఫలం రేపొద్దున ఏం జరుగుద్దో, దేవుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడని ఆలోచించకుండా పలికేస్తారు. అలాంటి వాళ్ళందరూ దూరదృష్టి లేని వాళ్ళు.
ప్రస్తుతమే కావాలి చాలామందికి. ఇప్పుడు తినడం, ఇప్పుడు తాగడం, ఇప్పుడు సుఖంగా ఉండడం, ఇదే కావాలి కొంతమందికి. రేపు భవిష్యత్తులో నేను ఏమవుతాను అనేది తర్వాత. మీరు ఎవరినైనా అడగండి, రేపుడు సంగతి మాకు అనవసరం, ఇప్పుడు మాత్రం మేము బాగుండాలి అనుకుంటున్నారు చాలామంది. వీళ్ళే గుడ్డోళ్ళు అంటే. కనుక దేవుని బిడ్డలారా, దూరదృష్టి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, కళంకం ఉండిన వాడు గుడ్డివాడే కానీ, అలాగే కుంటివాడే కానీ, ముక్కిడివాడే కానీ, విపరీతమైన అవయములు గలవాడే కానీ, కాలైనను చెయ్యైనను విరిగిన వాడే కానీ, కూనివాడే కానీ, గుజ్జువాడే కానీ, కంటిలో పువ్వు గలవాడే కానీ, గజ్జి గలవాడే కానీ, చిగురుడు గలవాడే కానీ, వృషములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. చూడండి, దేవుని మందిరంలోనికి ఆహారం అంటే బలులు అన్నమాట. బలి అనేది కూడా ఒక ఆహారమే కదా, అదన్నమాట. బలి అర్పించేటప్పుడు దేవుని మందిరంలోనికి ప్రవేశించకూడదంట. ఎందుకని? ఎవరు ప్రవేశించకూడదు? అహరోను కుటుంబంలో. అహరోను గారు ఎవరు? యాజకుడు. యాజకుడు ఎక్కడ పనిచేస్తాడు? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో ప్రవేశించే అర్హత కలిగిన అహరోను అతని కుమారులలో, అతని సంతానంలో ఒకవేళ భవిష్యత్తులో ఎవరికైనా ఏదైనా కళంకం ఉంటే ఆ కళంకం ఉన్నవాడు మందిరంలోకి రాకూడదట. దేవునికి బలి అర్పించడానికి మందిరంలో అడుగు పెట్టకూడదంట. వాడికి అవకాశం దేవుడు ఇవ్వట్లేదు. ఆలోచన చేయండి. ఎవడి భూమి మీద ఉన్నటువంటి ఈ మందిరంలో అడుగు పెట్టడానికే కళంకం ఉన్నవాడికి అవకాశం లేనప్పుడు ఎవడి పరలోకం ఎంత శ్రేష్టమైంది. శ్రేష్టమైన పరలోకంలోనికి మరి కళంకం కలిగిన వీళ్ళందరూ ప్రవేశిస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అదే మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళంకం ఉండకూడదంట. ఇంకా ఆయన ఒక మాట చెప్పాడు, తినే విషయంలో మాత్రం తినవచ్చు, మందిరంలో ప్రవేశించడానికి లేదు. అహరోను గారు కడుపును పుట్టారు కనుక, దేవుని మందిరంలో సేవ చేసే యాజకుల కడుపులో వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళకు లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంటికాడే ఉండాలి. ఇక్కడ అర్పించే పదార్థాలు తీసుకెళ్ళి వాళ్ళకి భోజనంగా పెడితే అవి మాత్రం తినొచ్చు, కానీ మందిరంలో మాత్రం అడుగుపెట్టే అర్హత కలిగిన కుటుంబానికే లేదు. అర్హత కలిగిన కుటుంబం ఏది? లేవి గోత్రికులు, అహరోను గారి కుటుంబం. వాళ్ళకే అర్హత ఉంది దేవుని మందిరంలో ప్రవేశించి బలులు అర్పించే అర్హత. వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్నాడు. అయినప్పటికీ వారిలో ఎవరికైనా కళంకం ఉంటే వాడు ఎవడు రావడానికి వీరు లేదు అన్నాడు దేవుడు. అటువంటిది ఈ భూమి మీద ఉన్న ఈ మందిరంలో ప్రవేశించడానికి వారికి అర్హత లేదని దేవుడు చెప్తే, శ్రేష్టమైన పరలోకంలో ప్రవేశించడానికి నీకు అర్హత ఉండాలా ఉండకూడదా? మీకు అర్హత ఉండాలా ఉండకూడదా? అర్హత ఏంటి? లోపము లేని సౌందర్యం, ముఖ్యంగా పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ద్వేషం లేని జీవితం, అసూయ మత్సరము కలహము లేనటువంటి జీవితం, హృదయములో మనసులో కపటము లేనటువంటి జీవితాన్ని జీవించగలిగిన వాడు మాత్రమే రేపు పరలోకంలో ప్రవేశిస్తాడు. దేవుడి సన్నిధిలో నిలిచే భాగ్యం వాడికి మాత్రమే దక్కుతుంది. హల్లెలూయా. 2 మాటలు మనం ధ్యానం చేస్తామని చెప్పుకున్నాం. ఒకటి, దేవుడు ఎందుకు దీర్ఘశాంతం చూపుతున్నాడు? తప్పు చేసిన వారి మీద దేవుడు శిక్ష విధించకుండా ఎందుకు దీర్ఘశాంతం చూపాడు అనే విషయం ఒకటి. రెండవదిగా, దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలుగుతారు, రేపు పరలోకంలో దేవుడి సమ్ముఖంలో ఎవరు ఉండగలుగుతారు అనే 2 విషయాలకి నేను ఈరోజు మీకు ఇక్కడ కొన్ని సమాధానాలు చెప్పాను. వీటిని ఆలోచన చేసుకోండి, భద్రం చేసుకోండి, మీ మనసుల్లో మీ జీవితాలు కట్టుకోండి. ఒకవేళ మీరు తప్పు చేస్తున్నా దేవుడు మిమ్మల్ని శిక్షించకుండా ఇంకా ఉంచాడు అంటే నీ మీద ప్రేమతోనో నీ మీద జాలితో కాదు. దేవుడు పాపులను ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుడు శిక్షించే దేవుడే. ఆయన రక్షించడమే మాత్రమే కాదు, ఆయన ఖచ్చితంగా శిక్షించే దేవుడు కూడా. అయినా మేము ఇలాంటి వాళ్ళని శిక్షించలేదంటే ఎందుకని? నీ భార్య పట్ల దేవుడికున్న దీర్ఘశాంతం, నీ పిల్లల పట్ల దేవుడికున్న దీర్ఘశాంతం, నిన్ను ఇంకా శిక్షించకుండా దేవుడు వదిలిపెట్టాడు. అర్థమైందండి? కాబట్టి దేవుని బిడ్డలారా, యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షించే సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి,
పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. అంటే పాపిష్టి పనులు చేయకుండా ఉండండి, దేవుని వాక్యాన్ని ఆజ్ఞలు పాటించండి. రెండవదిగా కపటము లేకుండా జీవించండి మీ హృదయంలో. ఎందుకంటే దేవుడు పై రూపం మాత్రమే కాదు, ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. ఆయన అంతరంగాన్ని చూసినప్పుడు మీ హృదయంలో కోపము, కపటము, అసూయ, ద్వేషము, మత్సరము, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, ఇలాంటివన్నీ చెప్పాడు కదా పేతురు గారు. ఈ లక్షణాలు మీలో కనపడితే మీరు దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేరు, దేవుని సన్నిధిలో మీరు నిలవలేరని ప్రభు పేట నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రభు చిత్తమైతే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో నుండి మరికొన్ని విషయాలు మరలా ఇంకోసారి మనం ధ్యానం చేద్దాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.